మామిడి తోటలో తిరుగుతాకి జోష్కి ఎంత ఎక్సైటెడ్ గా ఉందో చూడండి. అందరం కలిసి మామిడి తోట చుట్టాకి బయలుదేరాం. ఇవి కలెక్టర్ కాయలు అంటారు, ఇంకా చిత్తూరు మామిడి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ శైలు గార్డెనింగ్. ఈరోజు ఈ వీడియోలో ఈ మామిడి తోటలో ఎన్ని రకాల మామిడికాయలు ఉన్నాయో తిరిగి చూద్దాము. ఇందాక మీకు కలెక్టర్ కాయలు చూపించాం కదా, ఇవన్నీ కలెక్టర్ కాయలే. ఈ పంట అంతా చేతికి వస్తే రైతులకి చాలా లాభం, కానీ పంట చేతికి వచ్చేసరికి ఏదో జరిగిద్ది, కాయలు రాలిపోతాయి. చూసారా, మామిడికాయ చెట్టు కింద బెడ్ లాగా ఉంది గ్రాస్ అంతా. మేము నడిచెళ్ళే దారులంతా ఉయ్యాలే కట్టున్నాయి. ఇది కొబ్బరి మామిడి చెట్టు, దీన్నే ముంత మామిడి కూర అంటారు. ఇవి తిని చూసాము, చాలా తీయగా ఉన్నాయి. చిన్న రసాలు అంటారు, పడిపోతావు చూద్దా నేను. ఇవి చిన్న రసాలంట. జోష్గా వాళ్ళు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారు, మా వరుస్తున్నారు చెట్టు మీద ఎక్కద్దు అని. వీటిని చెరుకు రసాలు అంటారు, పెద్ద రసాలు అంటారు. చెరుకు రసాలు, ఇవేమో చెరుకు రసాలు. అక్కడ చూడు, ఇవేమో చెరుకు రసాలంట, మామ చెప్పారు. చూడండి ఒకే చోట గుర్తుగా ఉన్నాయి. ఏ మామిడి చెట్టుకి చూసినా గుత్తలు గుత్తులుగా కాయలు ఉన్నాయి. ఈ మామిడికాయలను చూస్తుంటే మామిడికాయలు తాలుతున్నట్టుగా ఉంది. ఏమో పెద్ద రసాలు. పెద్ద రసాలు అదే మాట బాబు. అట్టుండి ఫోటోలు జరగండి దిగితే అంతవరకే. చూడండి, ఫామ్ మధ్యలో పనసకాయ చెట్టు ఉంది. ఫ్రెండ్స్, ఇది సువర్ణ రేఖ మామిడికాయలు. చూసారా గుర్తుగా ఎలా వస్తున్నాయో. ఈ మామిడికాయ షేడ్ చూసారా, పింకిష్ కలర్ లో ఉంది. జూమ్ చేయమ్మా కాయని. కూపమాకు కదపమాకు. తీ మామిడి, ఇది నూజివీడి తీ మామిడి. కాయ జూమ్ చేసి చూపించుకో. అంత చింతల్లి పడతామా అసలు. మా నాన్న మాకు చూపిస్తున్నారు. ఓకేనా? అవునా, చెప్పలేదు. ఎప్పుడు చెప్తా. బండు చింతలి, నువ్వు కూడా కూర్చో చింతలి. ఊగండి ఊగండి ఊగండి, పట్టుకో పట్టుకో పెట్టు. ఇది బంగినపల్లి చెట్టు, బంగినపల్లి. ఈ ఎక్స్పోర్ట్ ఫ్రూట్స్ ఏం లేవా? ఇవి బంగినపల్లి కాయలు. తినలేదు కదా, అయ్యో రకంగా ఉంటాయి కాయలు, ఎప్పుడో తెచ్చారు. ఇది పునాస మామిడి. ఇది ఎండాకాలం అని వానాకాలం అని చెరకాలం అనేది ఎప్పుడు ఎలాగలా దొరుకుతుంది. ఓకేనా? చూసారా, ఇదే పునాస మామిడి చెట్టు. ఎల్లే దారంతా ఉయ్యాలే. చూసారా, ఇక్కడ కూడా ఒక ఉయ్యాలు ఉంది. వీటిని పంచదార కసం అంటారు. చెరుకు కన్నా తీయగా ఉంటాయి కాయలు. వీటిని జలాలు అంటారు. ఇది జలం చెట్టు, జలాల చెట్టు. నీళ్ళు లేక వాడిపోయింది.
ఇవి జలాలు. అసలు గుత్తులు గుత్తులుగుందబ్బా. ఇది కంటి వారి తీయ మామిడి అంటారు. అంటే పాతకాలం వాళ్ళు వెనక వాళ్ళు తినే మామిడిని వెనకంటి వాళ్ళు తీయ మామిడి అని అంటారు. ఇది హిమాపసంది మామిడి చెట్టు. కాయలే లేవు. ఇక్కడెక్కడ ఒక కాయ ఉందంటండి, రండి చూద్దాం. ఇదేనా? ఇదిగోండి, నీళ్లు లేక కాయ ఊరలేదండి. కొత్తపల్లి కొబ్బరి చెట్టు. ఇది మామిడి పచ్చడి ఫేమస్ చెట్టు, కానీ ఒక కాయ కూడా లేదు. ఆ కాయ పెట్టాల్సింది. అది పెద్దగా ఉంటాయి కదా బాబా, ఇదిగోండి నీళ్లు లేక జలాలు అంటారు. ఇది తెల్ల గులాబీ మామిడి చెట్టు. మామిడి పచ్చడికి బాగా ఫేమస్ గా పనిచేస్తుంది. బాగా ఫేమస్ అమ్మ, పచ్చడి చేసుకున్నాం. అమ్మా ఇక్కడ బర్రీ సపోటా చెట్టు ఉంది ఫ్రెండ్స్. దాని కింద మంచం ఉంది ఫ్రెండ్స్. అని సార్ సపోటా బర్రీ బర్రీగా చారికి లాగా ఉంది సన్నగా. ఇది బర్రీ సపోటా. బర్రె అంత స్ట్రాంగ్. ఈ మా ఫామ్ లో ఉన్న కుంకుడుకాయలు. మా ఫామ్ చూసారా, కుంకుడుకాయ చెట్టు కనపడిన వెంటనే అందరం కలిసి ఏరేసుకున్నాము. ఈవినింగ్ అయిపోయింది. పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు అందరం ఫామ్ లో చాలా ఎంజాయ్ చేసాము. ఇదే మామాల మొక్కజొన్న చేను. ఇంకా అందరం కలిసి ఇంటికి బయలుదేరిపోయాము. మీకు కనుక మా ఐడియా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శైలు గార్డెనింగ్. మనం నెక్స్ట్ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.